ఒక ఊళ్ళో కొత్తగా వినాయకుని గుడి నిర్మించారు. ఆ రోజు ఆ ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఆ ఉత్సవంలో ఊరి జనాలే కాక బయట ఊళ్ళ నుంచి కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. దాంతో రోజంతా ఆలయంలో జనం కిటకిటలాడారు. జనం వరుస క్రమంలో గర్భగుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రాసాగారు. ఆ రాత్రి ఆలయ అర్చకులు, పనివారు తలుపులకు తాళం వేసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక ఆలయంలో పూర్తి ప్రశాంతత నెలకొంది. అప్పుడు దైవ విగ్రహాన్ని చూస్తూ గర్భగుడికి బయట మండపంలో నేలలో పరచబడిన ఉన్న ఒక గచ్చుపలక రాయి మాట్లాడాలనిపించింది. గచ్చుపలక రాయి, మిత్రమా, నువ్వు ఇప్పుడు దైవ విగ్రహంగా ఉన్నావు. నీకు జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు నువ్వు నేను ఒకే కొండలో పక్కపక్కనే ఉన్నాం. నీవు ఇప్పుడు దైవ విగ్రహం అనే రూపం కల్పించి అందరూ భక్తితో పూజిస్తున్నారు. ఎన్నో రకాల నైవేద్యాలు, ధూప దీపాలు నీకు అర్పిస్తున్నారు. కానీ నా స్థితి చూడు. వచ్చేపోయే వాళ్ళు అందరూ నన్ను కాళ్ళతో తొక్కిపోతున్నారు. మన ఇద్దరం కలిసి ఒకే చోట ఉన్నాం. కానీ నీకో ఇప్పుడు మాలలతో మర్యాదలు, ప్రణామాలతో పూజాధికాలు. కానీ నాకో అందరి కాళ్ళతో తొక్కబడుతున్న స్థితి. ఏం న్యాయం? మన ఇద్దరికీ ఇంతటి తారతమ్యం ఎందుకు ఉండాలి? మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు నాకు మాత్రం ఎందుకింత అన్యాయం చేశాడు అని వాపోయింది. గచ్చుపలకరా ఈ ప్రశ్నకు దైవ విగ్రహం చిన్నగా నవ్వి ఇలా జవాబునివ్వనారంభించింది. మిత్రమా, నువ్వు నేను ఒకే కొండలో పక్కపక్కనే ఉన్నామన్న సంగతి నాకు బాగా జ్ఞాపకముంది. దాన్ని నేను మర్చిపోలేదు. కానీ నువ్వే అప్పుడొక రోజు జరిగిన మరో సంఘటన మర్చిపోయినావు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. ఒకరోజు స్థపతి ఒకరు మనం ఉన్న కొండ వద్దకు వచ్చి తన నలుగురు సహాయకులతో వచ్చాడు. వాళ్ళు నువ్వు ఉన్న చోటనే ముందుగా వచ్చారు. స్థపతి నిన్ను చూసి తన సహాయకులతో ఒకనితో, ఈ బండశిల దైవ విగ్రహం చెక్కడానికి అనువుగా ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి దీనిని నువ్వు ఉలితో కొట్టి చూడు అని చెప్పాడు. ఆ సహాయకుడు నీ మీద ఉలి పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే. వెంటనే నువ్వు 8 ముక్కలుగా చిట్లావు. అది చూసి స్థపతి, ఈ బండశిల ఒక్క దెబ్బకే అనేక ముక్కలుగా చిట్లిపోయింది కనుక దైవ విగ్రహానికి ఇది పనికిరాదు. సరే, అదుగో కాస్త దూరంలో అక్కడున్న ఆ బండశిల వద్దకు మనం వెళ్దాం అని నన్ను చూపించాడు. ఆ తరువాత నేనున్న చోటుకు వచ్చారు. స్థపతి నన్ను చూపిస్తూ తన మరో సహాయకునితో, నువ్వు ఈ బండశిలను ఉలితో కొట్టి చూడు అని చెప్పాడు. ఆ సహాయకుడు నా మీద ఉలితో బలంగా ఒక దెబ్బ కొట్టాడు. అబ్బా, ఏం దెబ్బ అది! ఆ దెబ్బను అప్పుడు నేను ఎలా తమాయించుకోగలిగాను? అది చూసి స్థపతి తక్కిన తన సహాయకులతో, మీరు ఈ బండశిల దైవ విగ్రహానికి పనికొస్తుందేమో ఉలితో అక్కడక్కడ కొట్టి పరీక్షించండి అని చెప్పాడు. ఆయన అలా చెప్పగానే ఆ సహాయకులు నా మీద అనేక చోట్ల ఉలితో కొట్టారు. వారు కొట్టిన అన్ని దెబ్బలను నేను కించిత్తు కూడా ముఖం చిట్లించకుండా సహనంతో ఓర్చుకున్నాను. అది చూసి వారందరూ సంతోషించి, ఈ బండశిల దైవ విగ్రహం చెక్కడానికి చాలా అనువుగా ఉంటుంది అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నిన్ను చూపిస్తూ, ఈ బండశిలను కూడా మనం తీసుకెళ్దాం. ఇది ఆలయంలో దేనికైనా పనికొస్తుంది అని వారు నిర్ణయించుకున్నారు. నన్ను కొండ నుండి ఖండించి తీసుకువచ్చారు. నా దేహం మీద ఒక చోటు వదలకుండా ఉలితో కొట్టడము, చెక్కడము చేయసాగారు. ఆ విధంగా వినాయక విగ్రహానికి సముచితంగా ఉండే కాళ్ళు, చేతులు, తల మొదలైన వాటిని నా మీద చెక్కి ముగించారు. ఆ యాతనను నేను పెదవి విప్పకుండా సహించాను. అందువలన నన్ను వినాయక విగ్రహంగా రూపొందించి ఆరాధనలతో ముంచి పూజిస్తున్నారు. ఈ విధంగా వందలాది మంది నన్ను ఆరాధించే స్థితికి నాకు ప్రాప్తించింది. కానీ నువ్వు వాళ్ళు కొట్టిన ఒకే ఒక దెబ్బను కూడా సహనంతో భరించలేక చిట్లిపోయావు. అందుకే వాళ్ళు ఆలయ గర్భగుడికి ఎదురుగా మండపంలో జనులు వచ్చి నిలబడే
నిలబడే గచ్చు మీదే నిన్ను గచ్చు పలకరాయిగా అమర్చారు. జరిగింది ఇదే. నీ స్థితికి కారణం ఎవరు? జీవితంలో నీతి, జీవితంలో చేసే ప్రయత్నం, కృషి, సరైన చింతనా ధోరణి, యాతనలను భరించడం, సహనం వంటివి మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళతాయి.